దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు మారుగా వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, నాకు మారుగా వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, లేనే లేదుగా మంచి నాలో కల్మషమే నిలువెల్లా, లేనే లేదుగా మంచి నాలో కల్మషమే నిలువెల్లా, బలియాగమైన యేసు నిన్ను స్తుతించకుండుటెలా, బలియాగమైన యేసు నిన్ను స్తుతించకుండుటెలా, నాకు మారుగా వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, పాప పరిహారం కోసము నీవు కాచిన రక్తము, పాప పరిహారం కోసము నీవు కాచిన రక్తము, శుద్ధినిగా చేసెను నన్ను రక్షించెను, శుద్ధినిగా చేసెను నన్ను రక్షించెను, నన్ను జీవముతో బ్రతికించెను, నన్ను జీవముతో బ్రతికించెను, బలియాగమైన యేసు నిన్ను స్తుతించకుండుటెలా, బలియాగమైన యేసు నిన్ను స్తుతించకుండుటెలా, నాకు మారుగా వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, జనులందరి కోసము నీవు చేసిన యాగము, శిక్ష తొలగించెను నన్ను విడిపించెను, శిక్ష తొలగించెను నన్ను విడిపించెను, నన్ను క్షేమముతో నడిపించెను, బలియాగమైన యేసు నిన్ను స్తుతించకుండుటెలా, బలియాగమైన యేసు నిన్ను స్తుతించకుండుటెలా, నాకు మారుగా వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, లోకరక్షణ కోసము నీవు చూపిన త్యాగము, లోకరక్షణ కోసము నీవు చూపిన త్యాగము, ఇంటికి చేర్చెను నన్ను కరుణించెను, ఇంటికి చేర్చెను నన్ను కరుణించెను, నన్ను జ్ఞానముతో వెలిగించెను, నన్ను జ్ఞానముతో వెలిగించెను, బలియాగమైన యేసు నిన్ను స్తుతించకుండుటెలా, బలియాగమైన యేసు నిన్ను స్తుతించకుండుటెలా, నాకు మారుగా వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, లేనే లేదుగా మంచి నాలో కల్మషమే నిలువెల్లా,
అందరూ కలిసి పాడండి. బలియాగమైన యేసు నిన్ను స్తుతించకుండుటెలా, బలియాగమైన యేసు నిన్ను స్తుతించకుండుటెలా, నాకు మారుగా వధింపబడిన దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ప్రభువునకు ప్రియమైన దేవుని వర్లారా, కూడొచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. గడిచిన కాలం అంతా కృప చూపి సంరక్షించిన తండ్రి అయిన దేవునికి నా ప్రత్యేక స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేటికి ఎన్నో రాత్రి 7వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఎవరి కోసం రాయబడిందంటే స్తెఫను యొక్క మరణం కొరకును తన ప్రసంగం కొరకు రాయబడింది. స్తెఫను ఎన్నిక కాబడినప్పుడు అతను చాలా శ్రమలు అంటే వివాదాలు ఎదుర్కొన్నాడు కదా. ఎన్ని దేశాల నుండి వచ్చిన వారు అంటే కొంచెం ఇంచుమించు 5 దేశాల నుండి వచ్చినటువంటి హెలెనిస్టిక్ యూదులు అంటారు వారిని అని చెప్పాను కదా. హెలెనిస్టిక్ జోడా పీపుల్స్ అంటే ఏంటంటే వారు పురాతన కాలంలోని గ్రీకు సాంప్రదాయాలను, తర్వాత వారి యొక్క పాండిత్యాన్ని, వారి యొక్క సంస్కృతిని, వారి యొక్క అలవాట్లను నేర్చుకున్నవారుగా మనం చూడగలుగుతాం. వీరు ఆయా దేశాల నుండి ఏ దేశాల నుండి వచ్చారు? ఒకటి లిబెర్తియన్స్, 2 సిరియన్స్, తర్వాత 3 అలెగ్జాండ్రియన్స్, తర్వాత 4 సిసిలియన్స్, 5 ఏసియన్స్. ఈ 5 దేశాల నుండి వచ్చిన వారు ఈ పురాతన కాలంలో యూదులుగా ఉంటూ గ్రీకు సాంప్రదాయాలైనటువంటి కొన్ని ఆచారాలను, వారి సంస్కృతులను నేర్చుకున్నాడు. వారి భాషలను కూడా, వారి పాండిత్యాన్ని కూడా నేర్చుకున్న వారు ఉన్నారు. అందుకని ఎవరితో వాదించారు చెప్పండి? స్తెఫనుతో వాదించారు. స్తెఫను ఎందుకు నియమించబడ్డాడు? స్తెఫను ఎందుకు వరకు నియమించబడ్డాడంటే పరిచర్య, ఆహార పరిచర్య, లేకపోతే దానాన్ని పంచిపెట్టడం. మరి వారందరూ కూడా డబ్బులు తీసుకొచ్చారు కదా. వారు అపోస్తుల పాదాల దగ్గర పెట్టినప్పుడు అప్పటి వరకు ఏం చేశారంటే ఈ అపోస్తులే వారు అక్కరత్త కొలిది అన్నాడు కదా, వారు అక్కరత్త కొలిది పంచిపెట్టారన్నారు కదా. ఈ పంచిపెట్టే క్రమంలో అది ధనము కావచ్చు, ఆహారం కావచ్చు, వస్త్రం కావచ్చు, కొంతమంది చిన్నచూపు చూసారనేటువంటి నింద వారి మీద వేశారు కనుక వెంటనే ఈయన పేతురు గారు ఏం చేశారంటే మీలో మంచివారిని, అంటే ధనము అని ఎందుకు అంటున్నాడంటే అక్కడ పంచిపెట్టే కాడ, ధనము పంచే కాడ మనుషులు ఏమవుతుంది చెప్పండి? స్వార్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుని పని జరుగుతుంది. సో వీరికి అప్పగించబడిన పని ఏదైతే ఉందో, ఆ దాన్ని పంచేది ఏదైతే ఉందో దాన్ని వారు దాచుకునేవారిగా కాకుండా వారు అక్కరతకులది ఇచ్చేవారుగా మంచివారిని. మరి అటువంటి సంఘటనలు ఏమైనా జరిగాయేమో కనుకనే వారు నేరం మోపడం జరిగింది. కాబట్టి మంచివారిని మీరు ఎన్నుకోండి అంటే అక్కడ డబ్బులు దాచుకున్నారని కూడా కాదు దాని అర్థం. అంటే వారికి దక్కాల్సినటువంటి మర్యాద మనల్ని వారికి దక్కలేదు కనుక వారి మీద నేరం మోపారు కనుక వీరిని పరిచర్య కొరకు ఇలా చేస్తే పరిశుద్ధాత్ముడు స్తెఫన్ని ఇంకొక పని కొరకు ఏం చేస్తున్నాడు? ఉపయోగిస్తున్నాడు. అయితే ఎప్పుడైతే ఈ స్తెఫను దేవుని యొక్క కృపతోనూ దేవుని యొక్క బలముతోనూ నింపబడ్డాడో అప్పుడు అతని ద్వారా జరుగుతున్నటువంటి మహత్కార్యాలను చూసి ఆ సమాజం వారు ఏమయ్యారు చెప్పండి? ఆ సమాజం వారు ఏమయ్యారంటే అతని మీద అత్యాగ్రహులయ్యారు, అతని మీద మచ్చరపడ్డారు. అనేక మందికి మనం చెప్పాం ఇంతకుముందు, పౌలుకి, పేతురికి, యోహాను వారి శిష్యులకి చెప్పాం, వారు వినలేదు. వారిని మంద నుంచి వదిలేసాం. ఇలా కాదు, ఇక వీరికి ఒక కఠినమైన శిక్ష విధించకపోతే ఈ సువార్త వ్యాప్తిని మానరు, మనలను అంతకంతకు దిగజార్చడం అసలు మానరు. కాబట్టి మన పోయినటువంటి మన పరువును, లేకపోతే మనకుంది అనుకుంటున్నటువంటి ఈ మర్యాదను మనం కాపాడుకోవాలనుకున్నారు. ఏమనుకున్నారు నాకైతే తెలియదు, కానీ వారు మొత్తం మీద దేనికి కట్టడి వేయాలనుకున్నారు? ఆ సువార్త వ్యాప్తికి కట్టడి వేయాలి. కట్టడి వేయాలంటే ఏం చేయాలి? ఏమైనా సరే మనిషి
జడిచినంతగా మామూలుగా బెదిరి పెట్టారు కదా ఎవరిని మామూలుగా పేతురు యోహానులను దెబ్బలు కొట్టి వదిలిపెట్టేశారు కదా. ఇప్పుడు ఆ దెబ్బల వల్ల వాళ్ళకి ఎటువంటి భయం లేదు. అయితే ఇప్పుడు ఏ భయం చూపించాలి, అంతకంటే భయంకరమైన భయాన్ని పరిచయం చేయాలి అనేటువంటి ఆలోచనకు వచ్చి ఇప్పుడు ఎవరి మీద పడ్డారంటే స్తెఫను. మరి స్తెఫను సాధారణమైన వ్యక్తి ఉన్నాడా? అంతకుముందు తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ బ్రతికాడు కదా. తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు కనుకనే ఎన్నిక కాబడ్డాడు. పరిచర్యలో, ప్రభు పరిచర్యలు కానివ్వండి, సంఘ పరిచర్యలు కానివ్వండి, లేకపోతే సమాజంలో కానివ్వండి, అతను ఒక నమ్మకమైనటువంటి మంచి వ్యక్తిగా, జ్ఞానం కలిగిన వ్యక్తిగా బ్రతికాడు కనుకనే అతను దేనికి ఎన్నిక కాబడ్డాడు? ఈ పరిశుద్ధుల పరిచర్యకు ఎన్నిక కాబడ్డాడు. అయితే దేవుడు పరిశుద్ధాత్ముడు అద్భుత రీతిగా అతన్ని ఇంకొక పైమెట్టుకు ఎక్కిస్తూ తన కృపను తోడుగా ఉంచి, మహా జ్ఞానాన్ని అతనికి తోడుగా ఉంచి, ఆ దేవుని యొక్క ఆ సువార్తను వ్యాప్తి చేయడానికి బలమైన సాధకంగా వాడుకోబోతున్నాడు. ఆ సత్యం ఎవరికి కూడా తెలీదు చెప్పండి? స్తెఫను కూడా తెలీదు. స్తెఫను కూడా పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం ఏంటో తెలీదు. తెలుసా? మన మీద దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలుసా? తెలీదు. ఏమో మనలను ఏ రీతిలో పిలుస్తాడో ఆ రీతిలో పరిచయం చేసుకుంటూ వెళ్తున్నాం. ముందు దేవుడు ఎలా హెచ్చించబోతున్నాడో లేకపోతే ఎలా తగ్గించబోతున్నాడో మనకు తెలియదు. ఎందుకంటే హెచ్చింపునకు మనమే కారణం, తగ్గింపునకు కూడా మనమే కారణం అవుతాం కదా. కాబట్టి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ఏమి ఇవ్వబడుతుంది చెప్పండి? ప్రతిఫలం ఇవ్వబడుతుంది. తీర్పు అనేది పక్కన నడదాం. ప్రస్తుతానికి ఏమి ఇవ్వబడుతుందంటే ప్రతిఫలం ఇవ్వబడుతుంది తీర్పు తర్వాత. కానీ తీర్పు అనేది అంతిమంగా మిగిలేది. కానీ ఇప్పుడు మనం చూసేది ఏంటి? ప్రతిఫలం కదా. ఏం పని చేసినా ఆశించేది ప్రతిఫలం. కాబట్టి చెడు పనులకు చెడుగా ఉంటుంది ప్రతిఫలం, మంచి పనులకు మంచిగా ఉంటుంది. అయితే ఇతను మంచి పనులు చేశాడు కనుక సమాజంలో అనుకోండి, లేకపోతే ఆ యొక్క పట్టణంలో అనుకోండి, లేకపోతే సంఘంలో అనుకోండి, అండ్ మనుషుల పట్ల అనుకోండి, ఎలాగంటే అనుకోండి, ఎలా అయినా స్తెఫను ఒక మంచి వ్యక్తిగా ఎన్నిక కాబడ్డాడు. ఎన్నుకున్న తరువాత పరిశుద్ధాత్ముడు అతన్ని అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత, అభిషేకించబడిన తరువాత పరిశుద్ధాత్ముని కార్యాలు అతని ద్వారా జరిగిస్తున్నప్పుడు ఇద్దరు సాక్షులను పెట్టి అతని మీద అబద్ధ సాక్ష్యం పలికించారు. ఏమనంటే ఇతను ఇదేనికి ధర్మశాస్త్రానికి పరిశుద్ధ స్థలానికి విరోధంగా మాట్లాడు సాక్షులను కుదుర్చుకున్నప్పుడు ఆయన అన్నాడు, ఇది నిజమా అని అడిగాడు కదా. వారు ఆ రీతిగా సాక్ష్యం చెప్పారు. వెంటనే ప్రధాన యాజకుడు ఇది నిజమంటే ఆయన అన్నాడు, ఏమని? సహోదరులారా, తండ్రులారా అని చెప్పి ఎక్కడికి వెళ్ళారు? పితృడైనటువంటి అబ్రహాం దగ్గరికి వెళ్ళారు. ఎంతవరకు చదువుకున్నాం మనం చెప్పండి? 6వ వచనం, 5వ వచనం, 6వ వచనం, 6వ వచనం వరకు చదువుకున్నాం కదా. 12వ ఆదికాండము 3వ వచనంలో 12వ అధ్యాయం గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం కదా. తర్వాత ఈ 5, 6 వచనాల్లో కూడా మనం కొన్ని విషయాలు చూడడం జరిగింది. అయితే 7వ వచనం గురించి మనం చూద్దాం ఇప్పుడు. మరియు దేవుడు ఎలాగా ఏ జన్మనకు వారు దాసులై ఉందరో ఆ జనమును నేను విమర్శ చేయదుననియు, ఆ తరువాత వారు వచ్చి ఈ చోటున నన్ను సేవింతురనియు చెప్పాను. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధనను అతనికి అనుగ్రహించాను. అతడు ఇస్సాకును కానీ ఆ నిబంధన చెప్పున 8వ దినమందు ఏం చేశారు చెప్పండి? ఎక్కడికి వచ్చేసాడు ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు వీళ్ళు ఏం పొందుకున్నారు? ఎవరు? ఈ శిష్యులు పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత సంఘంలో చేర్చబడుతున్నవారు ఏం పొందుతున్నారు? బాప్తిజం పొందుతున్నారు కదా. మీకు అర్థమైందా? ఇప్పుడు ఏమి వచ్చింది సంఘంలోకి చెప్పండి? క్రొత్తగా సున్నతి ఆచారానికి బదులు ఏమొచ్చింది? బాప్తిస్త కార్యక్రమం వచ్చింది కదా. ఎవరైతే వాక్యాన్ని అంగీకరించి నమ్మి బాప్తిజం పొందుతారో వారు రక్షణ పొందుదురు అన్నారు కదా. అంటే ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాడు? నిబంధన. ఏ నిబంధన? సున్నతి నిబంధన. అంటే ఇప్పుడు ఈ బాప్తిస్తం అనేది ఒక నిబంధనగా మనం ఎలా పరిగణిస్తున్నామో దాన్ని గుర్తు చేశాడు. నేను యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ద్వారా బాప్టైజ్ చేయబడి పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడిన వాడినై
ఆనాటి మన పితరుల కాలాలలో జరిగినటువంటి చూడండి, ఆదికాండ గ్రంథం 15 అధ్యాయము 13-14 వచనాలు చదవండి ఒకసారి. ఆదికాండ గ్రంథము ఎలాగా? ఆయన నీ సంతతి వారు నివసించి ఆ దేశం వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. మీరు ఎవరికి దాసులగుదురు? నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో వచ్చేదరు. నీవు క్షేమముగా నువ్వు పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు నీవు పాతిపెట్టబడదువు అని అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానాలను ఆయన వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆనాడు చేసినటువంటి వాగ్దానాలు ఇప్పుడు ఎవరు గుర్తు చేశారంటే, స్టెఫను తన ప్రజలకు ఏంటి, ఎవరికి బాగా అక్కడ ఉన్నటువంటి ఆ యూదులందరూ కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మరలా చెప్పుకోవడానికి ఏం కాదు, కానీ వారికి అబ్రహాం మీద, తర్వాత మోషే మీద, తర్వాత దావీదు మీద మంచి ఏమని చెప్పండి, విశ్వాసం ఉంది కదా, మంచి ఆరాధనా భావం ఉంది. విశ్వాసంతో పాటు ఆరాధనా భావం, మా మూల పురుషుడని చెప్పుకోండి. వారికి వీలైతే రోజు దండేసి పూజించేటువంటి ఆచారం కూడా ఉండొచ్చు. అంటే నేను అలా చెప్పడం కాదు, కానీ అంతటి ప్రేమ వారిలో ఉంది వారి మీద. కనుకనే వీటిని ఉటంకిస్తున్నాడు. ఎవరంటే, మీరు ఎవరినైతే ప్రేమించారో వారు, ఎవరినైతే మూల పురుషులు అనుకుంటున్నారో వారు ఎవరికి లోబడ్డారు? యెహోవాకు లోబడ్డారు అని చెప్పడానికి ఇదంతా తీసుకొస్తున్నాడు. చదవండి తర్వాత. ఎక్కడికి వచ్చారు? అపొస్తలుల కార్యాల గ్రంథం చదవండి. ఎన్నో వచనం? 8వ వచనం. సున్నతి విషయమై నిబంధన ఏం చేశాడు? ఎవరికి చెప్పండి? సున్నతి విషయమైనటువంటి నిబంధన ఎవరికిచ్చాడు? సున్నతి విషయమైన నిబంధన మన దేవుడు, మన పితరుల దేవుడు ఎవరికి ఇచ్చాడని చెప్తున్నాడు? అబ్రహాము సంతతికి కదా. అబ్రహాము సంతతికి. ఈ విషయాన్ని మనం ఆదికాండము 17వ అధ్యాయంలో ఈ విషయాన్ని చూడగలుగుతాం. 10-12 వచనాలు మనం చూస్తే చదవండి. నాకును నీకును మీరు గైకొనవలసిన మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. గమనించండి, అంటే ప్రతి మగాడు ఏం చేయాలి? ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఈ ఆచారము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సున్నతి ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభించబడింది. అంతకుముందు ఇది లేదు. గమనించాలి. అంటే బైబిల్లో ఒక్కొక్క సంగతిని దేవుడు ఎందుకు పరిచయం చేస్తున్నాడు అనేది ఆనాటి ప్రజలకు తెలియదు, కానీ ఈనాడు మనకు తెలుసు కదా. ఈనాడు బైబిల్ గ్రంథం పరిపూర్ణంగా మనకు ఇవ్వబడింది. ఆనాడు బైబిల్ గ్రంథం పరిపూర్ణంగా వారికి ఇవ్వబడలే. వారు ఎక్కడ సమకూర్చబడినా ఏం మాట్లాడుకునేవారంటే తోరా గురించి మాట్లాడుకునేవారు. తోరా అంటే ఏంటి చెప్పండి? 5 గ్రంథాలు. ఏ 5 గ్రంథాలు? ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాల గురించే వారు ధర్మశాస్త్రాన్ని, తర్వాత ఆ మోషే గారు బోధించినటువంటి ఆ 10 ఆజ్ఞల ఇతివృత్తాన్ని వారు బోధించుకుంటూ వచ్చారు తప్ప, వారికి అప్పటికి కాలాలు జరిగే కొద్దీ ఆయా ప్రవక్తలను దేవుడు ఎన్నుకుని వారితో మాట్లాడించినటువంటి గ్రంథాలు సమకూర్చబడ్డాయి. కానీ ఆ కాలంలో ప్రాముఖ్యంగా ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 5 గ్రంథాలే. దాన్ని తోరా అంటారు. ఆ తోరానే వారు చదివారు. అదే ధర్మశాస్త్ర గ్రంథం. 5 గ్రంథాల ఇతివృత్తమే వారికి ధర్మశాస్త్ర గ్రంథం. కానీ ఇప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం అంటే మనకి ఎన్ని పుస్తకాలు? ఆ 5 పుస్తకాలతో పాటు ఇంకా 61 పుస్తకం మనకి ఇవ్వబడింది. 66 పుస్తకాలు కదా. ఈ 66 పుస్తకాల్లో ఇతివృత్తము మనకి ఏం బోధిస్తుంది అంటే, ఒక మనిషిని పరిపూర్ణమైనటువంటి క్రైస్తవునిగా, నువ్వు యెహోవా వాడవనో, లేకపోతే క్రీస్తు వాడవనో, లేకపోతే పరిశుద్ధాత్మను వాడవనో కాదు. ఈ బైబిల్ గ్రంథము నేను పరిపూర్ణమైనటువంటి దేవుని శక్తి చేత నింపబడినటువంటి పరిశుద్ధినిగా
తీర్చిదిద్దుతుంది. ఈ విషయంలో మనం యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్ముడు వేరని, లేకపోతే వాళ్ళ ముగ్గురు ఒకటని ఈ సందర్భాన్ని మనం ఈ కాంటెస్ట్ని మీరు చెప్పినా మీకు అర్థం కాదు. మీకు చెప్పడానికి కూడా అంతటి జ్ఞానం ఈ లోకంలో ఎవరి దగ్గర కూడా లేదు. ఎందుకంటే దేవుని గురించి చెప్పడానికి ఆయన ఉనికిని, ఆయన ఏం చెప్పాలి, ప్రత్యక్షతను, ఆయన ప్రత్యక్షతను, ఇదే ఆయన ప్రత్యక్షతను చెప్పడానికి ఎవరు కూడా జ్ఞానం లేదు. అంటే యెహోవాను గురించి పరిపూర్ణంగా మాట్లాడే జ్ఞానము ఎవరికీ లేదు. ఆయన చేసే కార్యాల గురించి మనకు చెప్పినట్టు వాటి గురించే మనము సూచనగా తెలుసుకుంటూ ఆయనను వెంబడించాలి తప్ప పరిపూర్ణమైనటువంటి యెహోవాకు ఉన్నటువంటి అంతటి జ్ఞానాన్ని మనం సాధించాలంటే మన తరము కాదు. ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ ఆయన ఎవరు, స్టెఫన్ గారు ఆ తండ్రి కాలంలో మీరు విశ్వసిస్తున్నటువంటి అబ్రహాము విషయంలో వారికి ఏ నిబంధన అయితే ఇచ్చారో ఆ నిబంధనను వారు ఏం చేశారు, తూచ తప్పకుండా పాటించారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే తన మీద నేరం మోపారు కదా, దేని మీదైతే నేరం మోపారో ఆ విషయాలలో నేను నిందారహితుడను. ఎందుకు నిందారహితుడను అంటే మన దేవుడు ఎంత గొప్పవాడో మీరు ఎంతగా విశ్వసిస్తున్నారో అంతకంటే నేను విశ్వసిస్తున్నాను అని చెప్పడం కోసం ఎన్ని అతని ప్రయత్నం అంతా చదువుదాం. నత్సైపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు ఏం చేశారు? ఎక్కడ చెప్తున్నాడు ఇప్పుడు చెప్పండి, ఎక్కడ చెప్తున్నాడు? ఆదికాండము 17వ అధ్యాయంలో దేని గురించి చెప్పాడు? సున్నతి గురించి చెప్పాడు. తర్వాత ఎక్కడికి వచ్చేసాడు? ఏకంగా ఎక్కడికి వచ్చేసాడు? 34వ అధ్యాయం కాడికి వచ్చేసినట్టున్నాడు. చూడండి ఆ సందర్భం. ఆదికాండము 37వ అధ్యాయం చదవండి ఒకసారి. 37వ అధ్యాయము 11వ వచనం. అతని సహోదరులు ఎవరి మీద? అతని మీద అసూయపడిరి. అయితే అమ్మమ్మ 37:11 బాగా చదవండి ఒకసారి. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి అంతేనా? ఆఖరి వచనం అది. అయితే అబ్రహాముకు ఏం తెలుసు చెప్పండి? ఈ వాక్యం చదువుతున్నప్పుడు అబ్రహాంకి ఏం తెలుసు? తన కుమారుల యొక్క గుణగానాలు తెలుసు. ఇప్పుడు మీకు 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలు ఎటువంటి వారంటే మనం ఎలా చెప్తాం? టకటక చెప్తాం. కారణం ఏంటి? వాడిని చిన్నప్పటి నుంచి పాలిచ్చిన కాడి నుంచి పెంచి పోషిస్తున్నాం కాబట్టి, పెద్దవారిని చేస్తున్నాం కాబట్టి వారి యొక్క గుణగానాలు మనకు బాగా తెలుసు కదా. అలా ఆ అబ్రహాంకు ఉన్నటువంటి ఎక్కడికి వచ్చేసాం? అబ్రహాం కాడి నుంచి ఎక్కడికి వచ్చేసాం మనం? యాకోబు కుమారుల దగ్గర వచ్చేస్తాం కదా. చూడండి, అబ్రహామును స్టార్ట్ చేసినటువంటి ఆయన ఎక్కడ దాకా తీసుకొచ్చేసాడంటే యాకోబు కుమారుల దగ్గర తీసుకొచ్చి, యాకోబు కుమారులు ఏం చేశారు? యాకోబు కుమారుల యొక్క మనస్తత్వాన్ని ఎరిగినటువంటి తండ్రిగా ఆ తండ్రి యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఏం చెప్తున్నారు? ఆ గోత్రకర్తలు అంటే ఇజ్రాయేల్ 12 గోత్రాలకు వాళ్ళు ఎలా ఎంచబడ్డారు? కర్తలుగా ఎంచబడ్డారు. ఆ గోత్రకర్తలు ఎవరి మీద అసూయపడ్డారు చెప్పండి? ఎవరి మీద? యోసేపు మీద అసూయపడ్డారు. యోసేపు మీద అసూయపడి యోసేపుని ఏం చేశారు? ఇక్కడికి వచ్చేద్దాం. అమ్మివేసరి యోసేపు మీద అసూయపడి ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపునకు ఆ ఐగుప్తు పోవుటకు అమ్మివేసిరి. దేవుడు అతనికి తోడై ఉండి అతన్ని శ్రమలన్నిటిలో నుండి ఏం చేశాడు? ఆయన వారిని ఎవరిని? యోసేపును తప్పించాడు. తర్వాత దయను జ్ఞానమును ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును అతని ఇంటికంతటికి అతన్ని అధిపతిగా ఏం చేశాడు చెప్పండి? అతనిని అధిపతిగా నియమించని అంటాడు. దేనికి చెప్పండి? ఐగుప్తునకును తన చూడండి ఒకసారి ఆదికాండ గ్రంథము 41వ అధ్యాయము 40వ వచనం చూద్దాం ఒకసారి. 41వ అధ్యాయము 40వ వచనం చూడండి. ఎలాగా? నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు,
సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందినని ఎవరు చెప్తున్నారు? ఎవరు ఎక్కడ? ఫరో చక్రవర్తి చెప్తున్నాడు కదా. ఇప్పుడు యోసేపు ఎలా వచ్చాడు ఆ దేశానికి చెప్పండి? ఎలా వచ్చాడు? బానిసగా వచ్చాడు కదా. బానిసగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఆ యోసేపు మీద ఎవరు వసీపడ్డారు చెప్పండి? గోత్రకర్తలు అంటే తన తోబుట్టువులు 10 మంది. యోసేపు 11వ వాడు, 12వ ఎవరంటే బెన్యమీను అప్పటికి ఏం చేయలేదు, ఈ కుట్రలో పాలుభాగస్తుడు కాలేదు. గమనించండి, ఈ 10 మంది కుట్ర చేసి యోసేపుని చంపాలనుకున్నారు. కానీ దేవుని దయ అతని మీద వెళ్ళేటువంటి వర్తకులు వస్తుంటే యోసేపును నమ్ముకోవడం ద్వారా మనకేం కలుగుద్ది అనుకున్నారు? కొంత లాభం వస్తుంది అనుకున్నారు. యేసు నమ్ముకోవడం ద్వారా ఏమొస్తుంది అనుకున్నాడు యోధ చెప్పండి? కొంత లాభం వస్తుందని కదా. 30 వెండి ఏం ముక్కలకు అని మనం ఎన్ని రూపాయలు అనుకుంటున్నాం, కానీ అవి అప్పుడు ఎన్ని రూపాయలు కాదు కదా. బైబిల్ రాసేసరికి ఎన్ని రూపాయలు అన్నారు, కానీ అవి ఎండి నాణ్యములు అంటే చిన్న చిన్న ముక్కలు అనమాట. అంటే వాటి పరిమాణాన్ని బట్టి అటు విలువ ఉంటుంది కదా. గతంలో మీకు చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైనా అనాది కాలంలో ఈ ధనము లేనప్పుడు వస్తు మార్పిడియే కదా. నీ దగ్గర ఒక గొర్రె ఉంటే నా దగ్గర ఒక మేక ఉంటే నా గొర్రెని నీకు ఇచ్చి నీ మేకని నేను తీసుకోవడం, ఇటువంటి వస్తు మార్పిడి విధానం జరిగేది. సరే, దేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ వారి దేశాల ఈ పరిస్థితిని బట్టి కరెన్సీని ఏర్పాటు చేసుకున్నారు, అది వేరే సంగతి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఆ యోసేపును అమ్మడం ద్వారా వారికి ఏం కలిగిద్దని? కొంత ధనము వస్తుందని. కానీ దేవుని ప్రణాళిక, దేవుని కృప ఎవరికి తోడుగా ఉంది చెప్పండి? యోసేపుకే కాదు, వినాలి, యోసేపుకి కాదు, దేవుని కృప తన తోబుట్టువులు కూడా తోడుగా ఉంది, తన తండ్రికి తోడుగా ఉంది, ఐగుప్తు దేశానికి తోడుగా ఉంది, ఆయన వాగ్దానం చేసినటువంటి కానాను దేశానికి తోడుగా ఉంది. ఈ రోజున ఆయన వినికిల్లో ఈ సన్నిధిలో ఆయన వాక్యాన్ని వింటున్న మనకు ఆ కృప తోడుకుంది. కనుకనే ఆనాటి నుండి నేటికి ఈ వాక్యం మన మధ్యకు ఏం చేసింది? ప్రయాణం చేసింది. గమనించండి, ఎక్కడో పుట్టిన గాలి ఎక్కడ పుడుతుందో మనకు తెలియదు, కానీ ఆ గాలి ఎన్ని కిలోమీటర్ల వేగంతో వస్తుంది అంటున్నాడు? గంటకి 350-400 కిలోమీటర్ల వేగంతో వస్తుంది అంటాడు. ఆ 350-400 కిలోమీటర్ల వేగంతో వస్తే ఆగుతామా? ఈ మందిరాలు నిలబడతాయా? ఇల్లు నిలబడతాయా? పురుగుడుసులు నిలబడతాయా? పాకలు నిలబడతాయా? నథింగ్. కానీ ఎక్కడో పుట్టిందా గాలి, దాని రూపం తెలీదు కదా, దాని వాసన తెలీదు, అది ఎక్కడ పుట్టిందో తెలీదు, కానీ ఏం చేస్తుంది? ఇదిగో జీవవాయువుగా మనందరి మధ్య సంచారం చేస్తుంది కదా. ఈ జీవవాయువు అంటే దేవుడిచ్చినటువంటి ఊపిరిగా మనం చూడవచ్చు. ఈ ఆక్సిజన్ కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా కొనలేని ఆక్సిజన్ కదా. ఒక రాత్రి ఐసీయూలో ఒక పేషెంట్ పెడితే ఆ రోజుకు 10,000 15,000 వసూలు చేస్తారు. దేనికి? ఆ ఆక్సిజన్కే కదా. కరోనా టైంలో ఆక్సిజన్ అనేది అసలు ఎవరికి దొరికేది కాదు. చూడండి ఎంత విలువైనటువంటి ఈ వాయువును దేవుడు మనకి ఫ్రీగా ఇచ్చాడు. అంటే దేవుడు చేసిన ప్రతి మేలును మర్చిపోయి మనకు అవసరం దాని కొరకు మనం వెంపర్లాడుతూ ప్రాకులాడుతూ దేవుడు నాకు అలా చేశాడు, నాకు ఇలా చేశాడు, ఇంత అన్యాయం చేశాడని దేవుని మీద నేపాలం మోపడానికి చూస్తాం తప్ప దేవుడు చేసినటువంటి ప్రతి ఈవుని, అనుగ్రహించిన ప్రతి ఈవుని మనం అనుభవిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిపోవాల్సిన వారమే ఉండకుండా, విధేయత కలిగిన వారమే ఉండకుండా అవిధేయతతో యేసుక్రీస్తు వారిని లేకపోతే అనండి, మన దేవుడిని అనండి, లేకపోతే పరిశుద్ధాత్మని అనండి, మనం ఇంకా ఏం చేసేవారు ఉన్నాం? గాయపరిచేవారుగానే ఉన్నాం. అయితే ఆ గోత్రకర్తలు అయితే ఆయన నమ్మారు, కానీ ఆయన అమ్మబడడం కూడా దేవుని ప్రణాళికే. దేవుడు అమ్మబడినటువంటి యోసేపును విడిచిపెట్టలేదు. అయితే ఆ దేశంలో జరిగిన సంఘటనలు బట్టి ఆ యోసేపు ఎలాగ నియమింపబడ్డాడు? అధిపతి కంటే చెప్పండి, రాజుగా కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఐగుప్తునకు రాజుగా యోసేపు ఉన్నాడు అనుకుంటారు చాలామంది. నో, రాజుగా కాదు, కేవలము ఏమన్నాడైనా నా సింహాసనం విషయంలో తప్పన్నాడు కదా. అంటే సింహాసనం ఎవరికి ఉంటుంది? రాజుకు ఉంటుంది. దేవుడు అది పక్కన పెడదాం. ఇప్పుడు మనం చరిత్ర తెలుసుకుంటున్నాం కాబట్టి సింహాసనం భూలోకంలో ఎవరికి ఉంటుందంటే రాజుకు ఉంటుంది. రాజు ఆ సింహాసనంలో ఎవరు కూర్చుంటే వారే రాజుగా ఉంటారు. అంటే ఆ సింహాసనం యొక్క విలువేంటి? అది రాజుకు కేటాయించబడింది అనేది దాని అర్థం. అంటే ఈ వ్యక్తి యోసేపు ఏదైనా చేయొచ్చు, కానీ ఆ సింహాసనం మీద కూర్చోవడానికి ఏం లేదు. అదే అన్నాడు ఎవరో ఫరో గారు. లేకపోతే యోసేపు చరిత్రలో మనం యోసేపును కూడా ఎలా చూడవచ్చు? ఫరో యోసేపు అనొచ్చు. ఈయన కూడా ఫరోగాని పోల్చొచ్చు, ఎవరిని? యోసేపు గారిని కూడా. కానీ దేవుడు అలా ఫరోగా చూడలేదు. ఎలా చూశాడు? ఏంటి? ఒక ఉన్నతమైన స్థితి నుంచి, అంటే రాబోయే తరాల్లో తన ఏర్పరచుకున్నటువంటి
గోత్రకర్తలను పోషించడానికి ముందుగా ఎవరిని పంపాడంటే యోసేపును పంపాడు. కానీ ఆ పంపడం వారికి ఎలా ఉంది? తన తోబుట్టులు తన మీద అసూయతోటి పంపారు. కానీ దేవుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు స్టెఫాన్ని అసూయతోటే ఎక్కడికి తీసుకొచ్చారు? మహాసభ దగ్గర తీసుకొచ్చారు. కానీ దేవుడు ఎవరికి తోడుకున్నారు? స్టెఫన్కి తోడుకున్నారు. కనుక ఈ చరిత్ర అంతా అంతకు తెలుసా అండి? అంతకు ముందు తెలుసా? పోనీ స్టెఫన్ ఎక్కడన్నా ధర్మశాస్త్ర గ్రంథాన్ని అవపోషణ పట్టినట్టు ఉందా? పౌలు గారు ధర్మశాస్త్ర గ్రంథాన్ని అవపోషణ పట్టినట్టు చూస్తాం మనం ముందు. కానీ ఈ స్టెఫన్ గారు ధర్మశాస్త్ర గ్రంథాన్ని అవపోషణ పట్టినట్టుగా, లేకపోతే అక్కడ ఏర్పాటు చేసినటువంటి తరగతులకు వెళ్ళినట్టుగా ఏం లేదు. కానీ అతను ఎలా ఎంతటి ప్రయోజకుడయ్యాడు అంటే, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే తన మీదకి వచ్చాడో అతనికి సమస్తం ఏం చేయబడుతుంది? సమస్తం అంటే దేవుడే, పరిశుద్ధాత్ముడే తన నోటి ద్వారా పలికిస్తున్నాడు. చదువుదాం. తరువాత ఐగుప్తు దేశం అంతటికి ఎలాగా ఆహారం లేకపోయి ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని ఎక్కడికి? ఎక్కడుందని? ఐగుప్తులో. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు మరలా? 42 అధ్యాయంలో 1 వచనం 2 వచనాల్లో ఏమని రాయబడి ఉంటుందంటే, ఆదికాండము ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకొనెను కనుక మీరు అనెను. మరియు అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని, మనము చావక బ్రతికినట్లు. చూడండి, ఐగుప్తులో ధాన్యం ఎందుకు ఉంది చెప్పండి? ఇప్పుడు కరువు ఎక్కడ వచ్చింది? కనాను దేశంలోనూ కరువు వచ్చింది. వీళ్ళు ఉన్నది ఎక్కడ ఉన్నారండి? ఎవరో తన సహోదరులు ఎక్కడున్నారు? కనాను దేశంలో, యెరూషలేములో ఉన్నారు కదా. కనాను దేశం అంటే ఇప్పుడు యెరూషలేము, సిరియా, లెబనాను, ఈ ప్రాంతం అంతా కూడా కనాను దేశంగానే పిలవబడుతుంది. వినండి, అయితే వీరు ఎక్కడున్నారు? తన తోబుట్టులు ఐగుప్తు దేశంలో లేరు. ఐగుప్తు దేశంలో యోసేపు మాత్రమే ఉన్నాడు. బానిసగా అమ్మబడ్డాడు కదా, ఐగుప్తు దేశం వచ్చేసాడు బానిసగా యోసేపు. కానీ వీరు ఎక్కడున్నారంటే కనాను దేశంలో ఉన్నారు. కానీ కనాను దేశానికి ఐగుప్తు దేశానికి రెండు కూడా సరిహద్దు దేశాలే కదా, రెండు సరిహద్దు దేశాలే. కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఎక్కడ ఆహారం ఉంది, ఎక్కడ ఆహారం లేదు? పాలు తేనెలు ప్రవహించు దేశమైనటువంటి ఎక్కడ? కనాను దేశంలో ఏం లేదు, కరువు లేదు. ఎందుకు కరువు లేదంటే వారు చేసినటువంటి పాపాలు ఎవరితో వచ్చాయి చెప్పండి? వారితోటే. మొన్న ఎవరు చేసిన పాపాలు? తన తమ్ముడని కూడా చూడకుండా, పసివాడని, అందరికంటే ఆఖరివాడని కూడా చూడకుండా అతను ఏం చేశారు? కొట్టి చంపడానికి గోతులో వేసేసారు. పాపం ఆ పెద్ద ఆయనకి దయ కలిగి ఏంటండి, అరే మన తోబుట్టు ఈయన చంపడం ఎందుకులే, బ్రతికినేస్తే ఐదోలా బ్రతుకుతాడు, అంతకంటే వీడిని నమ్మేసుకుంటే మనకు కొంత డబ్బులన్నీ వస్తాయని ఒక చిన్న మనస్సు కలిగి అతను నమ్మడం జరిగింది. చూడండి, అయితే ఆ దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో కరువు వచ్చింది. ఆ దేశంతో పాటు ఐగుప్తులు కూడా కరువు వచ్చింది. ఐగుప్తులో మరి ధాన్యం ఎందుకు ఉంది అంటే, అంతకు ముందే యోసేపు ఏం చేస్తాడు చెప్పండి? కలలుగా అంటాడు కదా. అతనికి ఏ ధన్యత ఉంది అంటే కలలుగానే ధన్యత, వాటికి అర్థాలు చెప్పే జ్ఞానం. చూడండి, వాటికి అర్థాలు చెప్పే జ్ఞానం. అందుకనే కదా ఈ అన్నగారులకి ఎందుకు అసూయపడిందారు ఇతని మీద అంటే, ఇతను చెప్తాడు, నైనా రాత్రి ఒక కలగన్నాను, ఒక పన నిలబడితే ఆ నిలబడ్డ పని చుట్టూ మిగిలిన 10 పనులు వచ్చి మోకరిల్లినట్టుగా నేను కలగానంటే, వీళ్ళు అంటే నువ్వు నిలబడితే మేము 10 మంది వచ్చి నీకు మోకరించమా అన్నట్టుగా వారు అర్థం చేసుకుని అతని మీద వసిపడతారు. చూడండి, దేవుడే ఒక వ్యక్తిని హెచ్చరించాలనుకున్నప్పుడు ఎవరైనా ఆపగలరా? దేవుడే ఒక వ్యక్తిని పాడు చేయాలనుకున్నప్పుడు ఎవరైనా ఆపగలరా? ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించినా ఆపలేరు, ఒక వ్యక్తిని దేవుడు పాడు చేసినా. అందుకని మనం కూడా అంటాం కదా, మనుషుడు పాడు చేస్తే ఆపట్రా, పాడు చేస్తే దేవుడు పాడు చేయలేని అంటాం కదా. ఒకవేళ నీ మీద దొబ్బుదేలుగా ఉండి ఇల్లంటి ఇచ్చాడు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? నువ్వు సంపాదించుకున్న ధనం పోతుందేమో, నువ్వు సంపాదించిన బట్టలు పోతాయేమో, నువ్వు సంపాదించుకున్న ధాన్యం పోద్దేమో, కానీ నీ ప్రాణం ఎక్కడ కూడా. మరి నీ కాళ్ళు చేతులు 2 పోతే అప్పుడేంటి చెప్పండి? అది కదా దేవుడు శిక్షించే శిక్ష. కాబట్టి దేవుడు శిక్షిస్తే ఎవడు తప్పించుకోలేడు, దేవుడు హెచ్చిస్తే
ఎవడైనా ఎక్కడ ఉంటాడు? ఎక్కడో ఎవరికి అందనంత ఎత్తులు మనం ఎంత ఏడిసినా వారి అభివృద్ధిగానే ఉంటుంది. కాబట్టి మనం ఎదుటి వారిని చూసి అసూయపడేదానికన్నా, మచ్చరపడేదానికన్నా, లేకపోతే ఎదుటి వారిని చూసి మనం కన్నీరు కార్చేదానికన్నా ఎదుటి వారితో పాటు మనం పోల్చుకోవడం కాదు. కానీ ప్రభువా, నువ్వు ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో ఆ స్థితిలో ఉంచే దేవుడు. కాబట్టి ఒకవేళ నీ స్థితి బాగోకపోతే నా స్థితిని మార్చినైనా, నా స్థితి మారిస్తే ఇంకా నీ సంఘంలో, నీ సన్నిధిలో నువ్వు నాకు అప్పగించిన పరిచర్యలు నమ్మకమైనటువంటి పని నేను చేస్తాను అని ప్రార్థించగలిగే వారం ఉండాలి. హిజ్కియా మరణ వార్త అన్నప్పుడు ప్రార్థన చేశాడు, నాయనా నీ సన్నిధిని బట్టి నేను ఇటువంటి గొప్ప కార్యాలు చేశాను, జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నన్ను ఇంకా కొంతకాలం బ్రతికిస్తే నీ పరిచర్య చేస్తాను అన్నాడు కదండి. తర్వాత హిజ్కియా కూడా మారిపోయాడు, అది వేరే సంగతి. కాబట్టి ఒక మనుషుడు ఇటువంటి సత్యాలు వింటున్నప్పుడు తన బ్రతుకును తాను మార్చుకోవడానికి ఎంతో అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. అందుకని 60-70 సంవత్సరాల ఆయుష్కాలను దేవుడు మనకిస్తున్నాడు. ఈ 60-70 సంవత్సరాల ఆయుష్కాలము మనిషి తినడానికి, త్రాగడానికి, పడుకోవడానికి, సుఖించడానికి ఉపయోగించి ఉన్నాడు తప్ప దేవుని యొక్క ప్రణాళిక మన మీద ఏమై ఉన్నదో దాని గురించి అధ్యయనం చేయడానికి ఏమాత్రం కూడా మనసు పెట్టలేకపోతున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు వారు ఐగుప్తు దేశంలో ఏముందని 105వ కీర్తన 21-22 వచనాలు కూడా ఒక చక్కని మాట అంటే చదవండి ఒకసారి. 105వ కీర్తన 21 వచ్చాను. యాకోబు వినండి, ఈ సందర్భం ఎక్కడ కోట్ చేయబడింది చెప్పండి? ఎక్కడ కోట్ చేయబడింది? అనాది కాలంలో జరిగినటువంటి ఈ సందర్భాన్ని కీర్తనకారుడు తన కీర్తనలో కూడా ఏం చేస్తున్నాడు అంటే, ఇది మనకేం అర్థమవుతుంది? దేవుడు చేసినటువంటి మేలులు మన పితరుల జీవితంలో ఏమేమి మేలు చేస్తాడు కదా. మనం ఇప్పుడు పాడే పాటలు అవే, మనం పాడే కీర్తనలో ఈ భావాలేంటి? యెహోవాను గానము చేసేదాము ఎందుకు చేస్తాం అంటే, యెహోవాను గానము చేసేదామని ఎవరు పాడారు చెప్పండి? ఎవరు పాడారు? మోషే గారు కదా. మోషే తన ప్రజలతో వస్తున్నప్పుడు కదా. ఆదికాండము ఎన్నో అధ్యాయంలో ఉంటుంది, నిర్గమకాండము 15వ అధ్యాయంలో కదా ఆ పాట. చూడండి, యెహోవాను గానము చేసేదాము అనే కీర్తన ఎన్నో అధ్యాయము? ఎన్నో అధ్యాయం అది? 15వ అధ్యాయమేనా? 2వ వచనమేనా? ఆఖరి వరకు ఎన్ని వచనాలు ఉంటాయి అంటే ఆ పాడే పాటలు, మనం పాడే పాటలు ఎక్కడేవి చెప్పండి? అందుకనే లూథరన్ సంఘారాధన కీర్తనలో ఆ పుస్తకంలో కీర్తనలు ఎంతో బహు ప్రాచుర్యాన్ని పొందిన కీర్తనలుగా మనం చూడగలుగుతాం. కారణం ఏంటంటే అవేవో నీ ఇచ్చుకను బట్టో, నీ ఆలోచన బట్టో, ఈ రోజు ఉన్నటువంటి మోడర్న్ సంగీతాన్ని బట్టో పుట్టిన పాటలు కాదు కదా. ఆనాడు తన ప్రజలు పాడినటువంటి పాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, కీర్తనకారుడు పాడిన పాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజున పాడుతున్నామంటే దేవుని ఎంతగా వారు ఆరాధించారు, దేవునితో ఎంతగా మమేకమై జీవించారు అనేటువంటి ఆ విషయాలు వారి కీర్తనలను, వారి రాతల్లోనూ, వారి ప్రార్థనలను మనం చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు వాటిని అన్నిటిని కూడా ఎవరు? సపన్ గారు ఏం చేస్తున్నారు? వారికి బోధిస్తున్నాడు. చూద్దాం. ఇంకా వారు రెండవసారి వచ్చినప్పుడు యేసోపు తన అంటే మొదటిసారి వచ్చాడు, ధాన్యం పట్టుకెళ్ళారు. మరలా రెండోసారి వచ్చాడు. రెండోసారి వచ్చినప్పుడు ఆ ధాన్యం ఇచ్చిన వాడు ఎవరో పట్టుకెళ్ళిన వారికి తెలియజేసుకున్నాడు. అప్పుడు ఆ సందర్భం ఎవరికి కూడా తెలిసింది? ఫరోకి తెలిసింది. యేసోపు తన తండ్రి అయిన యాకోబును పిలవనంపాను. ఈ 75 కూడా ఎక్కడికి వచ్చారు? యాకోబుతో సహా ఐగుప్తునకు వచ్చిరి. ఎక్కడ చనిపోయారు ఆయన? అబ్రహాము ఎక్కడ చనిపోయాడు? ఐగుప్తులో చనిపోయాడు. చూడండి ఎంత చరిత్ర చెప్తున్నాడు. అబ్రహాము కానాను దేశంలో చనిపోలేదు. ఎక్కడ చనిపోయాడు? ఐగుప్తులో చనిపోయాడు. అయితే మళ్ళీ వారు ఎక్కడ తీసుకొచ్చారు? షేకెమునకు తెచ్చిరి. అంతకుముందే అబ్రహాము వెల ఇచ్చి కొనడం మనం చూస్తాం కదా, ఒక పొలాన్ని, ఒక సమాధిని. ఈ సందర్భాన్ని గుర్తు చేశాడు. అక్కడ నుండి ఎక్కడికి వచ్చేసాడు? చదవండి. అయితే ఏ వాగ్దాన కాలము అంటే ఇప్పుడు మనం పైన 5-6 వచనాల్లో చదువుకున్నాం కదా. చెప్పాడు కదా, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తానని, నీ సంతతి వారు తమ కాని పరదేశంలో 430 సంవత్సరాలు ఎలాగుంటారని,
పరవాసులుగా బానిసలుగా బ్రతుకుతారని ఇది చెప్పాడు కదా. ఈ ఆశీర్వాదాలు లేకపోతే శాపాలు జరగబోయే ఈ సంఘటనలు ఏవైతే ఉన్నావో అవన్నీ చెప్పాడు. ఇక్కడ చెప్పిన తర్వాత చదువుదాం. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. అంటే ఈ కాలం అంతట్లో ఐగుప్తులో ఎలా ఉన్నారు వీళ్ళు? ఎంతమంది వెళ్ళి ఉన్నారు? ఎంతమంది మనం చదువుకున్నప్పుడు 75 కదా. కానీ ఇప్పుడు ఏమయ్యారు? విస్తారం అంటే లెక్కకు మించి కదా. మనం చదువుకున్న అధ్యాయంలో 5,000 అని 3,000 అని ఇలా చదువుకున్నాం కదా. తర్వాత దినదినము శిష్యుల సంఖ్య పెరుగుతుంది అన్నప్పుడు ఏమైందని దాని అర్థం? లెక్కకు మించి కదా. లెక్క పెట్టగలిగినప్పుడు లెక్క పెట్టారు. ఇప్పుడు లెక్క పెట్టడానికి లేదు. ఇలా సపోజ్ 8,000 మంది అనుకున్నాం అనుకో, రేపొద్దుట ఒక 200 మంది 300 మంది పెరుగుతున్నారు, ఎల్లుండి ఇంకో కొంతమంది పెరుగుతున్నారు, ఎల్లుండి ఇంకొక మంది, అలా రోజు రోజుగా పెరుగుతున్నారు. కాబట్టి ఇక లెక్క వేసే పని లేకుండా ఏం చేశాడు? సింపుల్గా సంఖ్య విస్తరించబడుతుందంటే లెక్కకు మించి, అంటే లెక్క వేయడానికి కూడా భారంగా ఉంది అనేటువంటి సందర్భాన్ని చేస్తున్నాడు. అయితే ఇక్కడ అంటాడు ఏమని? తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఎక్కడికి వచ్చేసాడు చెప్పండి. ఇప్పుడు ఆదికాండము 12వ అధ్యాయం కాడ ప్రారంభించిన ఆయన ఎక్కడికి వచ్చాడు? 12వ అధ్యాయము, 15వ అధ్యాయం, 17వ అధ్యాయం, 14వ అధ్యాయము, తర్వాత 40వ అధ్యాయము, 41వ అధ్యాయం ఇలా చూపించుకుంటూ ఎక్కడికి వచ్చేసాడంటే నిర్గమాకాండము 1వ అధ్యాయము 8వ వచనం కాడికి వచ్చేసాడు. చదవండి. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు. ఇప్పుడు ఈ వచనం చదవండి. ఏ వచనం? 17వ వచనం ఆఖరి మాట చదవండి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును. సరిపోయిందా చాలేదా? చూడండి ఏమండి, ఎంత జ్ఞానం అండి! ఎవరిచ్చారండి ఈ జ్ఞానం? ఎవరిచ్చారంటే చూడండి, వారు చేస్తున్న బోధకు ఎవరు? సాక్షాత్తు ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధిస్తున్నటువంటి యాజకులే ఏమైపోయారు చెప్పండి? క్రీస్తు సంఘంలోకి చేర్చబడుతున్నారు. ఇది దేన్ని సూచిస్తుంది? అప్పటి వరకు వాళ్ళు ఎలా పిలబడ్డారు? మొదట ఇజ్రాయేలీలుగా పిలబడ్డారు. తర్వాత ఆ ఇజ్రాయేలీలు కాస్త ఏమైపోయారంటే ఇజ్రాయేలీలుగాను యూదులుగాను పరిగణించబడ్డారు. యూదులు ఇజ్రాయేలీలు పరిగణించబడిన తర్వాత వారు చెరలోకి కొనుపోబడ్డారు. అది చరిత్ర కూడా చెప్తాడు. చెరలోకి కొనుపోబడిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు చెరలో ఉన్న తర్వాత ఏమండి మరలా వారు విడుదల పొంది బయటకు వచ్చిన తర్వాత వారందరూ కూడా మరలా ఏకవచనంతో అంటే ఏక నామంతో ఇశ్రాయేలుగాను యూదులుగాను పిలబడుతున్నారు. ఇక ఇప్పుడు యూదుడని ఇజ్రాయేలీయుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదం కూడా లేదంటాడు పౌలు ముందు. అంటే ఆ విషయాలు మనకు తెలిసి కాబట్టి చెప్తున్నాం. అంటే ఇక ఆ నామంలో ఇప్పుడు ఎవరున్నారు? యూదుడని, ఇజ్రాయేలీయుడని, గ్రీసు దేశస్థుడని లేదు. కానీ ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సిందేంటి? అపోస్తుల కార్యాల గ్రంథంలో యాజకులు కూడా ఎక్కడ చేరారు చెప్పండి? సంఘంలో చేరారు. ఈ యాజకులు ఎక్కడి నుంచి వచ్చారు? లేవీల నుంచి కాదు వచ్చింది. అంటే లేవీలు అంటే ఇందులో వాళ్ళు యూదులు ఇజ్రాయేలీలో తెగవారేనా లేవీలు? అంటే ఇప్పుడు ఈ లేవీలు కూడా ఈ క్రీస్తు సంఘంలోకి వచ్చారంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఏమని లేదు, యూదుడని లేదు, ఇజ్రాయేలీయుడని లేదు, ఏం లేదు. వీళ్ళందరూ కూడా ఎవడు? క్రైస్తవుడు. అర్థమైందా? ఇప్పుడు అన్యుడని కూడా లేదు. ఎవడైతే క్రీస్తు సంఘంలోకి వస్తాడో వాడు క్రైస్తవుడు. అంతే. ఒకే ఒక నామం, క్రీస్తు నామంకి అందరూ కూడా చేర్చబడుతున్నారు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఒకవేళ ఇప్పుడు నీవు పరజాతిగా ఉన్నావు, పరవాసిగా ఉన్నావు, దేవుని ఎరగని వాడుగా ఉన్నావు, ఇప్పుడు క్రీస్తు రక్తం దగ్గరికి వస్తే నువ్వు కూడా ఏం చేస్తావు? ఈ సంఘంలో చేర్చబడదు. అందుకనే యాజకులు కూడా అంటే ధర్మశాస్త్ర గ్రంథానికి నియమింపబడినటువంటి బోధకర్తలైనటువంటి వారు కూడా క్రీస్తు సంఘంలో చేర్చడాన్ని ఏం చర్చివేస్తుందంటే మధ్యన ఉన్నటువంటి అడ్డుగోడను. ఇప్పుడు ఆలయానికి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఏముండదు? తెర ఒకటి ఉండేది కదా. లేవీయుడు తన వస్త్రాలతోటి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినప్పుడు ఈ నడుముకో కాలుకో ఏముండేది? ఒక తాడు ఉండేది. ఒక లావుపాటి తాడు కట్టేసి ఎంత ఒక 5 మీటర్లో 10 మీటర్లో ఉండేది. ఎందుకు ఉండేదంటే ఈ తాడు కాలు కట్టినా నడుని కట్టిన ఈ తాడు ఇప్పుడు మన ప్యారిస్ పాస్టర్ కూడా కట్టుకుంటాడు కదా తాడు. ఎందుకది? ఈ పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే వాడు ఏ పాపమానం చేసి వస్తే చచ్చిపోతే తాడుతో లాగుతారని. మరి ఈ కట్టుకుంటే తాడు అందిద్దా? ఒకవేళ నిజంగా అదే స్థితి ఉంటే
ఇప్పుడు పరిశుద్ధ స్థలమే ఉండంట అక్కడ. అతను ఏ పాపంతో ఆ స్థలాన్ని అధిరోహించాడంటే వాడు చనిపోతే ఆ తాడు అందుద్దా? అంటే ఈ డ్రెస్ ఏంటి, ఈ డ్రెస్ కోడ్ ఏంటి? వేషధారణ. ఇప్పుడు సంఘాలలో సూట్ వేసుకోవడం వేషధారణ కదా, అంటే వేషధారణే. నువ్వు నీకున్న వస్త్రాలు ఏమైనా వేసుకోవచ్చు, నీకు లేని వస్త్రాల గురించి నువ్వేదో ఒక ఆయన నన్ను అడిగాడు, ఏమండి నేను అభిషేకించబడాలనుకుంటున్నాను, మీ లోదరన్న వారు వేసుకునేటువంటి ఆ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నానంటే చెప్పాను నేను, ఏమండి డ్రెస్సులో ఏం లేదు, ఆ డ్రెస్సులో ఏమి లేదు, ఈ వేషధారణ వద్దు, మీరు దేవుని వాక్యాన్ని నిజాయితీగా బోధించండి, నీతిని అనుసరించి నడవండి తప్ప డ్రెస్సును అనుసరించి కాదని చెప్పాను. అయినా ఆయన వెళ్ళలేదు అనుకోండి, వేరే సంగతి చెప్తున్నాను. అంటే మనం చూసినప్పుడు ఈ యాజకుడు ఎందుకు అంటే ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు వాడు నీతిగాను పరిశుద్ధగాను ఉండాలని. ఇప్పుడు ఏమైంది, ఆ అడ్డుతెర ఏమైంది? క్రీస్తు మరణం ద్వారా, నేను చెప్పబోయే మాట ఇది, క్రీస్తు మరణం ద్వారా ఏం చేయబడింది? ఏం చేయబడిందంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి అంటే పాపికి నీతిమంతునికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని యేసుక్రీస్తు మరణం ద్వారా, శిలువ మరణం ద్వారా ఏం చేశారంటే, అందుకనే ఆయన చనిపోయినప్పుడు ఎలా జీలిందంట తెర రెండు. ఎందుకు చిరిగిపోయింది అంటే అడ్డు లేదు, అక్కడ ప్రతి ఒక్కడు ప్రవేశించవచ్చు. ప్రవేశించడం అంటే ఏంటి? నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు, ఆ బాప్తిస్మం అనేటువంటి ఆ వాక్యము ద్వారా స్నానం చేసినప్పుడు నీవు ఈ పరిశుద్ధ స్థలంలోకి అడుగెట్టిన వాడవే. కాబట్టి ఇత్యాది విషయాలు మనం ఆచరణ ఎలా ఉండాలంటే, ఒక మాటలో చెప్పాలంటే ఆచరణ అనేది ఆనవాయితీగా కాకుండా వాక్యము ఏదైతే తెలియజేస్తుందో వాక్యానుసారమైనటువంటి ఆచరణ మనం కలిగి ఉండాలి. మత సాంప్రదాయాలను బట్టి, మనుషుల ఆలోచనలను బట్టి కలిగేటువంటి ఆచరణలుగా కాకుండా ప్రభువు మనకి ఏదైతే బోధించాడో అటువంటి ఆచరణను మనం కలిగి జీవించాలి. అది పరిశుద్ధ జీవితానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్తుంది. ఇక్కడ మనం చూసినప్పుడు స్టెఫను జీవితంలో ఆ యొక్క పరిశుద్ధాత్మ వరము అతను పొందుకున్నాడు కనుక ఇత్యాది విషయాలు చెప్పుకుంటూ వచ్చి ఎక్కడికి వచ్చేసాడంటే యోసేపు గారు కానీ ఏరొక రాజు ఐగుప్తుని పరిపాలించాడని నిర్మకాండం కాడికి వచ్చేసాడు. చదవండి తర్వాత. తుదక అతని ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టాను. ఆ కాలమందు ఎవరు పుట్టారు? మోషే పుట్టాడు అన్నాడు. చూడండి, ఎక్కడ యోసేపు దగ్గర నుంచి అక్కడికి వచ్చేసాడు ఈయన. చెప్పండి, ఇప్పుడు మోషే అంటే ఎవరు? ఈయనకి వీళ్ళకి ఎవరు మోషే అంటే? ఈ యూదులకు ఎవరండి మోషే అంటే? ఎవరు ఈ యూదులకు? చెప్తున్నాను కదా రోజును, అబ్రహాము, మోషే, దావీదు. ఇప్పుడు ఎవరు మోషే? ఎవరు? ఆరాధ్య పురుషుడు కదా, అంటే గొప్ప నమ్మకస్తుడు వారికి. ఇప్పుడు ఎవరు ఎక్కడికి వచ్చాడంటే అబ్రహాం దగ్గర నుంచి మోషే దగ్గర వచ్చాడు. ఆ కాలం ముందు మోషే పుట్టను. అతడు ఎటువంటి వాడట? దివ్య సుందరుడై తన ఎంట 3 నెలలు పెంచబడిన అన్నాడు. దివ్య సుందరుడై. ఇది మనం నిర్గమకాండం 2వ అధ్యాయం 2వ వచనంలో చూసినా, లేకపోతే ఎబ్రాహీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో చూసినా అపోస్తలుడైన పౌలు చెప్తాడు. ఏమని చదవండి ఒకసారి. ఎలాగా ఇది చదవండి. ఒకళ్ళు నిర్గమ 22:2 చూడండి, ఒకళ్ళేమో హెబ్రీ 11:23 చూడండి. వాడు సుందరుడై ఉంటాడు చూసి చాలండి. మోషే ఎలా ఉన్నాడట చూడండి. మన బిడ్డ ఎలాగున్నా మనకి ముద్దే, కానీ ఆ బిడ్డ అందంగా ఉన్నాడని ఎవరు చెప్తున్నారు? చెప్పండి, ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎవరి ద్వారా? స్టెఫను ద్వారా. తర్వాత అదే పరిశుద్ధాత్ముడు ఎవరి ద్వారా? పౌలు గారి ద్వారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:23 మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువును సుందరుడైనట్టుగా చూచిరి అంటాడు కదా. అంటే మోషే ఎంత అందగాడో అనేటి సందర్భాన్ని ఎవరు చెప్పారు? చెప్పండి. పరిశుద్ధాత్ముడు స్టెఫను ద్వారా బోధిస్తున్నాడు, తర్వాత పౌలు గారి ద్వారా కూడా బోధిస్తున్నాడు. అంతటి సుందరమైన వ్యక్తి పుట్టినప్పుడు
ఫరో ఏం చేశాడంటే ఆ పిల్లల్ని ఏం చేశాడు, బయట పారవేయడం అంటే ఏంటి దాని అర్థం? చంపేమనే. బయట పారవేయడం ఏంటి? ఒక పుట్టిన పిల్లల్ని బయట పారమంటే ఏంటండి? అంతేనా? బతుకుతాడు వాడు? వాడేళ్ళు పాలు తెచ్చుకుంటాడా? వాడేళ్ళు నీళ్ళు తెచ్చుకుంటాడా? వాడేళ్ళు స్నానం చేస్తాడా? చెప్పండి కదా. ఇప్పుడు 2-3 సంవత్సరాలు వచ్చేదాకా కూడా వారి పని వారు చేసుకోలేరు కదా. 5-6 సంవత్సరాలు వచ్చే వరకు కూడా. ఇక్కడ మనం చెప్తున్నాడు, చదవండి. ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటలు ఎందును కార్యములు ఎందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏళ్ళు నిండవచ్చినప్పుడు వినండి, ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? పుట్టిన మొదటి నెల నుంచి చరిత్ర ఎక్కడికి వచ్చాడు? 40 సంవత్సరాల చరిత్ర కాడికి వచ్చేసాడు. అంటే చరిత్ర అంతా చెప్పుకురావడం లేదు. 40 సంవత్సరాలప్పుడు ఏం జరిగింది అంటే, ఇది అంతా ఎందుకు చెప్తున్నాడంటే, మోషే పుట్టినప్పుడు ఏం జరిగింది? అతన్ని చంపాలనేటువంటి ప్రయత్నం జరిగింది. సరే, దాన్ని తప్పించుకుని వచ్చాడంటే ఖచ్చితంగా 40 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి ఏం జరిగింది అంటే, మోషే జీవితాన్ని 3 భాగాలుగా మనం చూడొచ్చు. మోషే జీవితం చాలా సందర్భాలు చెప్పాను కదా. మోషే జీవితం ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు అయితే మొదటి జీవితం ఎలా జీవించాడు? ఐగుప్తు దేశంలో ఫరో కుమారుడిగా మహారాజుగా జీవించాడు. తర్వాత 40 సంవత్సరాలు ఏంటి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు చెప్పండి? ఇప్పుడు జరుగుతున్న సంఘటన ఏమని? 40 సంవత్సరాలు వచ్చినప్పుడు తన సహోదరులను చూడవాలని. గమనించండి, ఇతను ఎక్కడ పెరుగుతున్నా ఎవరి మీద ఉంది ఆసక్తి అంతా? ఇప్పుడు రాజు వంశంలో రాజు యొక్క దీంట్లో కోటలో పెరుగుతున్నటువంటి వ్యక్తి ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాడు? తన సహోదరుల గురించి. కానీ ఇక్కడ వీరు ఎవరి గురించి ఆలోచన చేయడం లేదు. స్టెఫను సహోదరులారా అన్నాడు కదా. వారు సహోదరులారా అన్న మాటను వారు స్వీకరించుంటే తను ఏం చేయాలి? విడిచిపెట్టాలి కదా. కానీ స్టెఫన్ని వారు ఎలాగ చూడడం లేదు? సహోదరుడిగా చూడడం లేదు. కానీ ఇక్కడ సంఘటన చెప్తున్నాడు, మోషే పెద్దవాడైనప్పుడు 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తన సహోదరులను చూడవాలని, అంటే ఎవరు? ఇజ్రాయేలులను చూడవాలని అతను బయలుదేరి వస్తున్నప్పుడు వారిలో చూచి వారిని రక్షించి బాధపడిన. వినండి, అంటే ఎవరెవరు? ఒక ఇజ్రాయేలీయుడును ఒక ఐగుప్తీయుడు ఏం చేస్తున్నారు చెప్పండి? దెబ్బలాడుతున్నారు కదా. దెబ్బలాడుతుంటే చూశాడు ఎవరు? మోషే గారు. చూసి ఎవరికి న్యాయం చేయాలనుకున్నాడు చెప్పండి? తన సహోదరుడైనటువంటి ఒకడు అన్యాయంగా కదా. మరి సొంత దేశంలో మరి ఆడికి ఒక అధికారం ఉంటుంది కదా. ఇప్పుడు ఉన్న ఊరు కుక్క ఉందనుకోండి, బయట నుంచి 4 కుక్కలు వచ్చిన కానీ మురిగిద్ది. అది ఎందుకు? ఉన్న ఊరు ధైర్యం కదా. ఇక్కడ మనం చూసినప్పుడు వాడు ఐగుప్తు దేశీయుడు కనుక ఆ దేశంలో పరవాసులు నివసిస్తున్నటువంటి హెబ్రీయుడిని వాడు కొట్టడం చూసినప్పుడు వాడికి తగిన శిక్ష చేయలేని ఏం చేశాడంటే ఈ ఐగుప్తుని మోషే చంపేస్తాడు. సరే, ఆ చంపేసిన తర్వాత మరునాడు మళ్ళీ ఎవరెవరు దెబ్బలాడుకుంటారంటే ఇద్దరు కూడా హెబ్రీలే దెబ్బలాడుకుంటూ ఉంటారు కదా. ఈ ఇద్దరు హెబ్రీలు దెబ్బలాడుకుంటున్నప్పుడు అంటాడు, నాయనలారా ఎందుకు మీరు తగ్గుపడుతున్నారు? సమాధాన పడవచ్చు కదా. ఎందుకు ఈ దెబ్బలాట? ఎందుకు ఈ గొడవ? ఎందుకు ఈ యొక్క కక్షలు కార్పణ్యాలు అని వాళ్ళని ఏదో సమాధానపరచాలని చూస్తాడు. మరి అంతకుముందు ఎందుకు లేదు అంటే, అంతకుముందు ఏముంది ఐగుప్తుడి మీద? మోషేకి ఏముంది చెప్పండి? పీకల వరకు ద్వేషం ఉంది కదా. ద్వేషమే. చూడండి, ఒక మనిషిని చెప్పాడంటే కారణం ఏంటండి? ఇప్పుడు ఈ సపన్ గారిని చంపాలని చూస్తున్నాడంటే కారణం ఏంటి? అసూయ దేశమే కదా. అక్కడ కూడా మనం చూస్తున్నది, మోషే ఐగుప్తుడిని చంపాడంటే మోషేల దగ్గర ఏముంది? ద్వేషమే కదా. ద్వేషంతో తన సహోదరుడికి న్యాయం చేయాలనుకున్నాడు, ఐగుప్తుని చంపాడు. తరువాత 2వ రోజున దేవుడు అతని కనువిప్పు కలిగించడానికి, అంటే మోషేకి ఏం చెప్తున్నాడు దేవుడు? నీ జీవితం ఇది కాదు, నీవు నా ప్రజలను నడిపించవలసిన నాయకుడిగా ఉన్నావు. ఒకరిద్దరికి తీర్పు చేయడం కాదు, ఎవడో అన్యాయం చేశాడని ఆయన చంపడానికి కాదు, ఒక గ్రంథకర్తగా లేకపోతే ఒక ప్రవచనకర్తగా ఒక నాయకుడిగా నీవు నా ప్రజలు నడిపించేటువంటి గొప్ప బాధ్యత నీకు ఇస్తాను రా బాబు అనేటువంటి ఆలోచన దేవుడు ఉంటే వీడేం చేస్తున్నాడు? తనను తానే హీరో అనుకుంటున్నాడు, తనను తానే గొప్పవాడిని అనుకుంటున్నాడు. ఏం చేయండి, ఒక ఆయన మీకు ఈ మాట చెప్పి ముగిస్తాను, తర్వాత కంటిన్యూ చేసుకుందాం. మనం నడిపించు నానవ అనే పాట చదువుతాం, పడుకుంటాం కదా. ఆ పాట రాసింది ఎవరని చెప్పాం?
మాసిలమ్మన్ గారు అని చెప్పాం కదా, కింద మన పుస్తకాలు ఉన్నది కానీ ఆ పాట రాసింది మాసిలమ్మన్ గారు. ఆయన ఒక చోటకి ప్రసంగానికి పిలిచారంట. ప్రసంగాన్ని పిలిస్తే ఆయన అనుకున్నాడంట, ఈ రాత్రి ఏమైనా సరే ఒక 2,000 మంది జనం వస్తారు, ఆ జనానందరికీ నేను చక్కని వాక్యం చెప్పి జనానందరినీ మార్చాలి అనుకోండి. ఒక తపనతోటి ఒక కార్య సాధకుడిగా కొంతకాలము దాని మీద మెసేజ్ ప్రాక్టీస్ అయ్యి వెళ్ళి వాక్యం చెప్పాడంట. వాక్యం చెప్తే ఒక్కడ కూడా ఇతని వాక్యానికి ఏమవలేదంట, రెస్పాన్స్ అవ్వలేదంట. రెస్పాన్స్ అవ్వకపోతే అతను మరలా వాక్యం ముగించిన తర్వాత వచ్చి భోజనం చేస్తారు కదా, భోజనం కూడా మానేసి, ఏంటి నేను ఏదో అనుకున్నాను, ఏదో చేయాలనుకున్నాను, ఏదో చెందాలనుకున్నాను, ఒక్కరిలో కూడా చిన్న మార్పు కూడా రాలేదు, ఏంటి నాయనా అని మొదలుపెట్టాడు.